తిరుపతి ఖ్యాతిని అపఖ్యాతి చేసేలా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మధులేటి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. తిరుపతి నగరంలోని హోటల్లో రుచి, శుచి, నాణ్యత, పరిశుభ్రత లేని ఆహారాన్ని అందించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ధనార్జనే ధ్యేయంగా ధనాన్ని దండుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు. ముఖ్యంగా తనిఖీల్లో భాగంగా నగరంలోని పలు హోటల్లో కుళ్ళిన మాంసాహారాలు, నాణ్యత లేని కూరగాయలు, శుభ్రత లేని వంటగది, నాణ్యత ప్రమాణాలు పాటించని స్టోరేజ్ రూమ్ ఉండటం అత్యంత బాధాకరమని, కలుషితమైన ఆహారాన్ని తినడం ద్వారా ప్రజలు ఆరోగ్య బారిన పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొందని, అందుకు గల కారణాలు హోటల్ యాజమాన్యం అందిస్తున్న నాణ్యత లేని తినుబండారాల ద్వారా అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటికి కనిపిస్తున్న విజిబుల్గానే చెడిపోయినట్లు కనిపిస్తున్న ఐటమ్స్ కూడా శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, మనకి రెడీగా తిరుపతిలో ఎన్నో మీట్ షాప్స్ కానీ ఫిష్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి. రెడీగా మనకి స్టాక్ వితిన్ మినిట్స్లో వచ్చే అవకాశం ఉంటే ఇట్లా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో డేట్లు లేకుండా, స్టాక్ రిజిస్టర్ లేకుండా, పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ మెథడ్స్కి సంబంధించిన రిజిస్టర్లు ఏవి లేకుండా మనకి ఇంప్రాపర్గా మనకి తీసుకొచ్చి ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో, అది ఆ ఫ్రీజర్ కంపార్ట్మెంట్ సంబంధించిన టెంపరేచర్ కూడా ప్రాపర్గా లేదు, మనకి అసలు టెంపరేచర్ రికార్డు మనకి చూపించట్లేదు. అండ్ ఈ స్టాక్ కూడా ఎప్పుడు తెచ్చారనే స్టాక్ తెచ్చారనే దానికి సంబంధించిన కూడా డేట్ లేదు వాళ్ళ దగ్గర. బిల్లింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం గమనించిన ఐటమ్స్ ఉన్నాయో, సో ఇలా పెట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. పర్టికులర్గా తిరుపతి పిలిగ్రిమ్ సిటీ, మనకి ఎక్కడెక్కడి నుంచో వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు తిరుపతికి రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రాంతాల్లో మరీ జాగ్రత్తగా ఈ నాన్ వెజ్ కూడా ఇంత స్టాక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిపేర్డ్ ఫుడ్ తర్వాత ఈ సీ ఫుడ్ అంటే ఉంది, అది ఎప్పుడు తెచ్చారు ఏమైంది అనేది కూడా సరిగ్గా డేట్లు కూడా లేవు. తర్వాత స్టోర్లో ఎక్స్పైరీ స్టాక్ ఉందా, ప్రాపర్గా ఏదన్నా ఈ బూజు అది మెయింటైన్ చేస్తున్నారా, మెయింటైన్ చేయాలా. అది మెయింటైన్ చేయనప్పుడు వేస్ట్. అసలు ఎన్ని బ్యాడ్ కండిషన్లో రెస్టారెంట్ అనేది నడపకూడదు. కాబట్టి దయచేసి మన తిరుపతి పట్టణానికి చెడ్డ పేరు రాకుండా అందరూ హోటల్ యాజమాన్యం జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాం.